మద్రాసి చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఓవరాల్గా ఈ చిత్రానికి సంబంధించి అనేక రకాల అంశాల గురించి మనతో చర్చించడానికి, మంచి రివ్యూ మనకు చెప్పడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో భాగంగానే ఎక్కడో సంథింగ్ ఒక మాట అన్నారు. ఆయన మేము అందరిలా కాదు, అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీస్తే మేము ఎడ్యుకేట్ చేయడానికి సినిమాలు తీస్తామని మాట్లాడాడు. అవును. సో అంటే ఆయన ఇప్పుడు ఎడ్యుకేట్ చేశాడా ఏంటి, అసలు ఆ సినిమా ఎలా ఉంది? అంటే ఒక పొలిటికల్ ఏరియాలో సినిమా తీయాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని తను అనుకున్న దాన్ని స్క్రీన్ మీద బలంగా ప్రొజెక్ట్ చేయలేకపోయాడు అనేది వాస్తవం. కాకపోతే ఐడియా బాగుంది. అంటే తమిళనాడు అనేది కాంకర్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. తమిళనాడులోకి ఎంటర్ అవ్వటం అంత ఈజీ కాదు అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. ఇది ఒక డైలాగ్ ఉంది సినిమాలో. మద్రాసి అనే టైటిల్ పెట్టినప్పుడే ఇలాంటి కంటెంట్ ఏదో ఉండబోతోంది దీనిలో అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. ఇందులో ఒక డైలాగ్ ఏంటంటే, ఒక ఎన్ఐఏ ఆఫీసర్తో చెప్పిస్తాడు పైగా డైలాగ్, మతం పేరుతో దేవుడి పేరుతో తమిళనాడులో ప్రవేశించటం అంత తేలిక కాదు అనేటువంటి ఒక డైలాగు ఉంది సినిమాలో. రెండోది అంటే మతం పేరుతోనూ దేవుడి పేరుతోనూ శాంతియుతంగా ఉన్నటువంటి తమిళనాడు వాతావరణాన్ని డిస్టర్బ్ చేయటం అంత తేలిక కాదు అనేది ఆయన చెప్పదలుచుకున్న విషయం. ఇది ఎవరి గురించి అన్నాడో ఆ డైలాగు ఈజీగానే అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో రకరకాల ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. అక్కడ తమిళనాడులో అంటే సౌత్లో 2 రాష్ట్రాలు కొరుకుడు పట్టలేదు వాళ్ళకి. ఒకటి తమిళనాడు, 2 కేరళ. తమిళనాడుని కాంకర్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మొదలుపెట్టే ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి హిందుత్వ గురించి మాట్లాడటం ఇవన్నీ నడిచినాయి. ఈ కుమారస్వామికి సంబంధించిన ఒక వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడి వచ్చాడు అక్కడ. ఇవన్నీ కూడా ఈ సనాతన ధర్మ ప్రచారము ఇవన్నీ కూడా అందులో భాగమే. దాని మీద డిఎంకే నాయకులు చాలామంది మాట్లాడారు. అలాగే ఈ రకమైనటువంటి ఎంట్రీ ఇవ్వటం అనేది అంత ఈజీ కాదు అని చెబుతూ ఈ డైలాగ్ నేపథ్యంలో ఒక వెపన్ మాఫియా తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది. వాళ్ళు ఎంటర్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది. ఈ అడ్డుకునే ప్రయత్నము, జొరబట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నము, ఈ రెండింటి మధ్య ఘర్షణతో సినిమా మొదలవుతుంది. మొదలై కొన్ని సీన్లు మరీ ఈ లెవెల్లో తీసాడేమిటి అంటే ఆ స్థాయి అవసరమా అనిపించే లెవెల్లో కూడా వెళ్ళాడు మురుగదాస్. పర్టికులర్గా ఈ వెపన్ మాఫియా అక్కడ పోలీస్ ఆఫీసర్లతోనూ పోలీసులతో దెబ్బలాడేటువంటి పరిస్థితి, వాళ్ళే ఒక స్టెప్ ముందుకెళ్ళి చంపేయటం లాంటి పనులు, ఇంత బీభత్సం జరుగుతుందా, చేయగలరా అని అనిపిస్తుంది. కానీ అతని బుర్రలో ఉన్నవాళ్ళు వేరు. అంటే ఆయన బుర్రలో పొలిటికల్ లైన్లో కొంతమంది జొరబడే ప్రయత్నం చేస్తున్నారు తమిళనాడులో అని చెప్పదలుచుకున్నాడు ఆయన. అది ఒక రకంగా బీజేపీని టార్గెట్ చేస్తూ నడిచే సినిమానే. అందులో చివరిలో ఈ ఎన్ఐఏ ఎవరైతే ఈ లోకల్ ఆఫీసర్ ఉంటాడో అతన్ని తప్పించేసి ఒక నార్త్ ఇండియన్ తీసుకొచ్చి పెడతారు. అతను ఈ వెపన్ మాఫియాతో కలిసిపోయి లోకల్ పీపుల్ని ఇబ్బంది పెట్టేలాగా, వెపన్స్ సరఫరా అయ్యేలాగా ఒక ప్లాన్ డిజైన్ చేస్తాడు. అంటే నార్త్ ఇండియన్ ఆఫీసర్లు ఎలా దుష్టశక్తులతో కలిసిపోతారు అనే యాంగిల్ కూడా ప్రదర్శించేశాడు. ఇలా టోటల్గా నార్త్ మీద, అలాగే నార్త్ నుంచి వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఒక రకమైన మతపరమైనటువంటి మాఫియా అనే అనుకోవాలి దాన్ని. ఈ మతపరమైనటువంటి మాఫియా సౌత్లో ఎలా అన్రెస్ట్ క్రియేట్ చేస్తోంది అనేది డిస్కస్ చేయటం కోసం తీసిన సినిమా అది. అందుకని ఆయనే చెప్పుకున్నట్టుగా తమిళ్ డైరెక్టర్లు కొంచెం ఎడ్యుకేటివ్ సినిమాలు తీస్తారు అనేది ఇక్కడ చెప్పాడు. కానీ ఇంకొంచెం బలమైన సన్నివేశాలు పడాలి. అంటే ఈ నార్త్ ఇండియన్ ఆఫీసర్ బ్లాక్కి ఓపెనింగ్లో నేను ఇందాక చెప్పినటువంటి మతం పేరుతోనూ దేవుడి పేరుతోనూ తమిళనాడులో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని పాడు చేయలేరు, పాడు చేయటం కష్టం అనే డైలాగ్కి మధ్యలో చాలా సినిమా ఉంది. ఈ సినిమా అంతా వెపన్ మాఫియా మీద నడుస్తుంది. అక్కడ కూడా ఇలాంటి సన్నివేశాలు ఒక 2 పడేసి ఉంటే, హీరో యాంగిల్లో నుంచి పడేసి ఉంటే సినిమా ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యేది జనాలకి. అది మిస్ అయింది. రెండోది ఈ గొడవ అంటే వాళ్ళు వీళ్ళు ఘర్షణ పట్టడం, వెపన్ మాఫియా కథ ఒకటి,
ఎన్ఐఏ స్టోరీ ఒకటి, ఆ రెండు లైన్లకి మధ్యలో ఇంకొక లైన్ వేసుకున్నాడు. ఆ మధ్యలో లైన్లో హీరో క్యారెక్టర్ని లొకేట్ చేశాడు. శివకార్తికేయన్కి అతనికి ఈ మధ్య కాలంలో అమరన్ అనే సినిమాతో ఒక పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. ఆ మార్కెట్ని కూడా పట్టుకోవాలి అనుకున్నాడు. జనరల్గా తమిళ్లో తీసిన సినిమా ఇంకొక లాంగ్వేజ్లోకి వెళ్ళినా, లేకపోతే తెలుగులో తీసిన సినిమా ఇంకో లాంగ్వేజ్లోకి వెళ్ళినా కానీ అక్కడ లోకల్ పేరు ఏదో పెడతారు, అక్కడ లోకల్ ఏరియాలో ఎక్కడో కథ జరుగుతున్నట్టుగా చెప్తారు. కానీ మురుగదాస్ అలా అనుకోలేదు. ఈ సినిమాకి సంబంధించి ఈ మదరాసి అనే టైటిల్తోనే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశాడు. అలాగే తమిళనాడులో జరిగే కథగానే చెప్పాడు దీన్ని, ఏ భాషలో చెప్పినా. అంటే ఇది తమిళనాడు గురించి మదరాసి అనే టైటిల్ పెట్టడం గురించి అంత ఎందుకు అతను కేంద్రీకరించాడు అంటే, తమిళనాడు స్టేట్కి సంబంధించిన విషయం చెప్తున్నాను నేను ప్రపంచానికి అనే అనుకున్నాడు అతను. తమిళనాడులోకి మత రాజకీయాల ప్రవేశాన్ని అడ్డుకోవటం తన బాధ్యతగా భావించి తీసిన సినిమాగా ప్రపంచం అనుకోవాలి అని అనుకున్నాడు తను. అందుకని రాజీ పడలా, ఏరియా మార్చాలి, టైటిల్ మార్చాలి, ఇలాంటి ఐడియా లేదు. అందుకని ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల లోపు అక్కడ బీజేపీని డిస్టర్బ్ చేసి, విజయ్ని ప్లాంట్ చేసి ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేయడానికి బీజేపీ ఒక కసరత్తు మొదలుపెట్టి యుద్ధం నడుస్తోంది అక్కడ. అందుకని ఆ యుద్ధాన్ని కొంత ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఆ యుద్ధానికి డిఎంకే వైపు కానీ లేకపోతే బీజేపీని అడ్డుకుంటున్నటువంటి శక్తులకు మద్దతుగా నిలబడాలనుకున్నాడు. అనుకుని ఈ సినిమాని డిజైన్ చేశాడు. కాకపోతే 2-3 మంచి సీన్లు పడి ఉంటే అలాంటివి ఇంకొంచెం బెటర్గా ఉండేది సినిమా. రెండోది, హీరో క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు ఆయన. ఒక విచిత్రమైన నేపథ్యం తీసుకుని, జనరల్గా మనం పక్కవాడికి సహాయం చేస్తున్నటువంటి వాడిని అబ్నార్మల్ అనుకుంటాం. అంటే పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంటే వెళ్ళిపోయి దానిలో కల్పించుకుని ఏదో ఒక స్టాండ్ తీసుకుని అవతల వాళ్ళతో గొడవ పట్టడం అనేది కొంచెం అబ్నార్మల్గా అనుకుంటాం. పక్క గొడవ పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడిని నార్మల్ అనుకుంటాం. కానీ ఈ అబ్నార్మాలిటీ ఉండాలి మనిషికి. అదే నార్మలు, ఇదే అబ్నార్మలు అని చెప్తాడు. ఆ పాయింట్ డిస్కస్ చేయటం కోసం హీరో క్యారెక్టర్ డిజైన్ చేశాడు. డిజైన్ చేస్తూ అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ని లొకేట్ చేశాడు. అలా ఆ 2 పాత్రల మధ్య నడిచేటువంటి సన్నివేశాలను పర్పస్ఫుల్గానే తీశాడు. అది జనాలకు బాగానే కనెక్ట్ అయింది. కాకపోతే అదంతా ఓకే, కానీ ఇది ఒకటే. అంటే ఈ నార్త్ సౌత్ మీద జరుపుతున్నటువంటి ఒక దాడికి సంబంధించిన విషయాన్ని బలంగా ప్రజల మనసుల్లో నాటే పద్ధతిలో ఇంకొక 2 సీన్లు అల్లుకుని ఉంటే ఇంకొంచెం డిఫరెంట్గా సినిమా వెళ్ళేది. ఏదేమైనా యాక్షన్ ఎపిసోడ్స్ బాగా తీశాడు. విలన్ క్యారెక్టర్లకు అతను తీసుకున్నటువంటి ఇద్దరు ఆర్టిస్టులు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఫైట్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసేటువంటి ఆడియన్స్ హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో దక్షిణ భారత రాజకీయాల్లోకి ప్రవేశించి గందరగోళం క్రియేట్ చేయాలనుకుంటున్నటువంటి బీజేపీ గురించి సినిమా వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి కూడా ఈ సినిమా చూడవచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.